అందరికీ నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ ఇలాంటివన్నీ జరగడం కరెక్ట్ కాదు. అవన్నీ లడ్డు ప్రసాదాల గురించి కానీ వివిధ సమస్యల గురించి కూడా చాలామంది ఎన్నోసార్లు వ్యక్తం చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన భక్తులు కూడా. కానీ ఈ లడ్డు ప్రసాదం గురించి ఇది తప్పు కాదనమాట, పూర్తిగా క్షమించరాని పాపం అనమాట. ఇది తప్పు అని మనం చిన్నగా అనుకుంటుంటాం, దీన్ని క్షమించరాని పాపం అని చెప్పవచ్చు. ఇలాంటిది ఎవరు చేసినా ఇది పాపం అనే చెప్పవచ్చు అనమాట. కానీ ఇలాంటివి జరుపుకోకుండా మనం కాపాడుకోవాలి అనే ఆలోచన మీద మనం దీనికి పూర్తి పరిష్కారంగా ఆలోచించాలంటే మనం ఈ దేవాదాయ శాఖని, ఈ ఎండోమెంట్ శాఖని, ఇవన్నిటి నుంచి మన హిందువులు దాన్ని బయటికి తెచ్చుకుంటే, వాటి ద్వారా నుంచి మనం బయటికి తెచ్చుకుంటే మన హిందువులు మనం సక్రమంగా మనం లడ్డు ప్రసాదాలు కానీ, భక్తులకు సౌకర్యాలు కానీ, మిగతా విషయాలు అన్నీ కూడా మనము హిందువులు కాపాడుకునే దిశలో ముందుకు పోతే ఈ విషయాలన్నీ మనము సక్రమంగా జరుపుకునే అవకాశం ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుండి జరుగుతుంది అనుకుంటున్నారు మీకు తెలిసిన? ఎప్పుడైనా దేవునికి వెళ్ళొచ్చారు అంటారంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా స్మెల్ వచ్చేది. మనం వాళ్ళ ఇంటికి పోయినామంటారంటే దాసంగం, మన పెద్దలు సాంప్రదాయంగా వచ్చేదనమాట. ఇంటికి అందరూ దాసంగం అని చెప్పేసి ఒక 10 మంది పిలిచి భోజనాలు ఏర్పాట్లు చేసేవాళ్ళు. అట్లా భోజనం ఏర్పాట్లు చేసి ప్రసాదం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడే స్మెల్ వచ్చేదనమాట, లడ్డు స్మెల్ వచ్చేది. అది ఇప్పుడు పూర్తిగా ఆ స్మెల్ కానీ కొద్దిగా రాను రాను ఒక కళ్యాణం లడ్డు దాంట్లోన కాజులు కానీ బాదం కానీ అన్నీ వేసి ఉంచేదనమాట. అవన్నీ కూడా కొద్దిగా తగ్గినాయనే చెప్పవచ్చు. ఆ విషయంలో తగ్గినాయని చెప్పవచ్చు. క్వాలిటీ కూడా కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. చాలామంది కూడా భక్తులు కూడా చాలామంది మొరపెట్టుకుంటుంటారు అక్కడ. అందరూ కూడా అక్కడ ఏమంటే వాళ్ళు మొరపెట్టుకునేది ఒక దగ్గర అవుతుంది, చేసేది ఒక దగ్గర అవుతుంది. అక్కడ ఎవరు ఉండరు కదా, భక్తులు కూడా చాలామంది ఆ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ విమర్శన చాలామంది చేస్తూనే ఉంటారు. భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయంలో. దీనికి పూర్తిగా పరిష్కారం వచ్చేంత వరకు మన విశ్వ హిందూ పరిషత్ ఒక ఆలోచనకు వచ్చిందనమాట. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పెద్దలు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారనమాట. ఆ నిర్ణయం ఏమంటే, మనం ఎన్నేళ్ళు ఇలా దీంతో ఇట్లా పోరాటం ఇలాంటివన్నిటికీ తావిచ్చిన వాళ్ళం అవుతాం, మనమే అవుతాం. కాబట్టి ఇది వద్దు, దేవాదాయ శాఖ నుంచి మనము ఎండోమెంట్ శాఖ నుంచి మనం పూర్తిగా బయటికి తెచ్చుకోవాలి. దీన్ని పోరాడి దీన్ని చివరిదాకా పూర్తిగా మన స్వాధీనం తెచ్చుకునేంత వరకు పోరాటం చేయాలనే విషయంలో విహెచ్పి బజరంగ్ దళ్ పెద్దలందరూ ముందుకొచ్చారు. ఈ విషయంలో కూడా ప్రతి ధార్మిక సంఘాలు కానీ, ప్రతి హిందువులు, శ్రీవారి సేవకులు, ప్రతి ఒక్కరికి ఈ అవగాహన కల్పించేందుకే రేపు 1వ తారీఖు కూడా భారీ ఎత్తున విహెచ్పి ర్యాలీ అలాగే మెమరణ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఇది జిల్లా స్థాయిగా, తర్వాత రాష్ట్ర స్థాయిగా, తర్వాత మన దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్ కాలంలో ఇవన్నీ నెక్స్ట్ ఇవి జరిగేదే, తర్వాత ఇవి జరిపాకే ముందు ఆలోచనలో ఉంది. రేపు 1వ తారీఖు కూడా మన మాధవన్లో కూడా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టే విషయంలో ఉన్నాం. హిందూ దేవాలయాల ఆదాయం నుండే ప్రభుత్వం నడుపుతున్నారు, కానీ మన క్రిస్టియన్ చర్చిల నుంచి, దర్గాల నుంచి ఏం ఆదాయం రావడం లేదు. హిందూ దేవాలయం వచ్చే ఆదాయం జీతాలు ఇస్తున్నామని చెప్తారు. దానిపైన మీరు ఏం చెప్తారు? మేము అందుకే ఇప్పుడు మా పోరాటమే అదే అనమాట. ఎందుకంటే మేము దీంట్లో నుంచి దాంట్లో బయటికి తెచ్చుకున్నామంటే, ఇప్పుడు ఆ విషయం మనం బయటికి తెచ్చుకుని ఎండోమెంట్ ద్వారా దేవాదాయ శాఖ నుంచి బయటికి తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా ఇవన్నీ జరుపుకునేకి మాకు వీలవుతుంది అనమాట. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల పద్ధతి ప్రకారం మనం అన్ని రకాల మన కార్యక్రమాలు జరుపుకునే విషయంలో, అలాగే మన అర్చకులకు కానీ, మన టెంపుల్కి సౌకర్యం కానీ, కొన్ని గ్రామాల్లోనైతే పూర్తిగా ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని స్థితిలో టెంపుల్స్లు ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ కూడా సహకారం చెందుతుంది. వాటన్నిటికీ కూడా అక్కడ ఉండే అర్చకులకు కానీ అటువంటి వాళ్ళకి అందరికీ కూడా సహకారం చెందుతుంది. ఇలాంటి పరిస్థితి మనం చేసుకుంటే, మన స్వాధీనం చేసుకుంటే, హిందువులు స్వాధీనం చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయని ఆలోచిస్తున్నాం. ఇంకొకటి, అన్ని మతాలకు సంబంధించి వాళ్ళ దేవస్థానాలకు వెళ్ళడానికి ప్రభుత్వం రాయితీలతో కూడిన సదుపాయాలు కల్పిస్తూ ఉంది. అంటే వాళ్ళ నుండి ఎటువంటి ఆదాయం లేకపోయినా వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉంది. కానీ హిందువుల విషయానికి వస్తే ప్రతి విషయం, టెంకాయ దగ్గర నుండి దర్శనం, అర్చన పేరుతో ప్రసాదం వరకు ప్రతి విషయంలోనూ డబ్బులు తీసుకుంటుంది. పైగా సౌకర్యాలు కల్పించడం లేదు. వాళ్ళకేమో ఫ్రీ ఇస్తున్నారు, వీళ్ళకి మాత్రం డబ్బులు వసూలు చేసి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి దీని మీద ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? ఇప్పుడు ప్రశ్నించేదే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అదే విషయంలోనే ముందడుగేసింది.
అవన్నీ తెచ్చుకుంటే ఇవన్నీ సమస్యలే లేవు హిందువులకనే తెలియజేస్తుంది అనమాట. అంటే వినాయక చవితికి చైతన్యమైనంతగా యువత కానీ హిందువులు కానీ శ్రీవారి లడ్డు విషయంలో ఎందుకు చైతన్యం కావడం లేదు, లేకపోతే చైతన్యం చేయడం విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఏమైనా వెనుకబడింది? అలా ఏం లేదు, మనం అనుకున్నంత ఏం లేదు. కానీ అన్ని రకాల బాగానే చేస్తున్నారు. గ్రామాల్లోన వివిధ గ్రామాల్లోన మన ఆదోని మండలంలో కూడా వివిధ ధార్మిక సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున మన కార్యక్రమాలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం వీడియోలోన, ఎవరు కూడా వెనకబడలేదు. అందరూ కూడా భారీ ఎత్తున కార్యక్రమాల్లో ధర్నాలు చేపడతా ఉన్నారు. విహెచ్పి వెనకబడలేదు. రేపు అదే 1వ తారీఖు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కొద్దిగా లేటుగా స్పందించింది. లేటుగా స్పందించినా ఒక్క నిర్ణయం పూర్తి పరిష్కారం రావాలి, పూర్తిగా న్యాయం జరగాలి హిందువుల కంటే. పూర్తిగా ఎండోమెంట్ ద్వారా కానీ దేవాదాయ శాఖలో లేకుండా మన సొంత హిందువులు స్వాధీనం చేసుకునే విషయంగా ముందుకు వెళ్ళాలనే విషయంలోనే మన విహెచ్పి బజరంగ దళ పెద్దలు ఆ ఆలోచనలోనే ఒక 2 రోజులు లేట్ అయ్యి ఈ నిర్ణయం తీసుకునేది. రేపు 1వ తారీఖు ఖచ్చితంగా ఈ ర్యాలీ ధర్నాలు చేపడతాయి. నా పేరు న్యాయకంటి భీమిరెడ్డి, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు. తిరుమల తిరుపతి ధర్మ ప్రచారంలో కూడా నేను చేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్.